అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అమ్మాయిలు ఏడిస్తే బాగోరు, బట్ మీరు ఏడ్చినా అందంగా ఉన్నారని. కొంతమంది ఆడపిల్ల ఏడిస్తే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. సో మీరు పెళ్లి చేసుకున్నారు, మరి మీ బావగారు పెళ్లి అసలు అడగలేదు. మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా? అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా ముద్దు చెత్తనవే. బావగారు ఎట్లయినా బాగుంటారు. పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు, పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు. పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. హోస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్? ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, అండ్ తను చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ ని చూస్తూనే ఉండాలి. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది, విరాట్ కోహ్లీ గారితో ఉన్న పిక్. అవన్నీ గతం అండి. ఈ రూమర్స్ మన జెన్యూన్ ఫ్రెండ్షిప్ ని చెడగొట్టింది. వాట్స్ యువర్ టేక్ ఆన్ డ్రగ్స్ మ్యామ్? అంటే ఇది కొంచెం మిమ్మల్ని మెంటల్లీ డిప్రెషన్ లోకి తీసుకెళ్ళింది, దరిద్రం అంతా అని చెప్పి మేము విన్నాం. నేను ఏమీ డ్రగ్స్ వాడలేదు. నా లైఫ్ లో ఏం ట్రామా అయిందంటే 2020లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు. తన హౌస్ లో ఏదో ఆ సిగరెట్ లో కలిసి ఇది తాగుతాడు కదా. నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నా. నా ఫోన్ లో 100 కాంటాక్ట్లు ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ఈ ప్రాబ్లం అయ్యే టైంలో ఒక 2000, 3000, 5000 న్యూస్ ఆర్టికల్స్ వస్తే బయటికి పడిన తర్వాత ఒక 20 to 50 పీపుల్ కూడా పబ్లిష్ చేయలేదు. సంజనాకి హైకోర్టు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేసి తను అమాయకుడివి అనేసి. బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ గారు అనసూయ గారి మధ్య జరిగిందనమాట. ఉమెన్ కాస్ట్యూమ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ టేక్ ఏంటి దాన్ని? ఇవాళ నేనే ఆ మూవీస్ చూస్తే, నేను నార్మల్ గానే కూర్చున్నాను, రకరకాల యాంగిల్స్ లో దిగిన ఫొటోస్ చూస్తే ఎందుకబ్బా ఈ యాంగిల్ లో ఫోటో దిగారు, ఎందుకు నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు నేను ఇట్లా చిన్న డ్రెస్ వేసుకున్నాను. ఇవాళ నాకు 2 పిల్లలు ఉన్నారు. రేపు రోజు నా పిల్లలు కూడా కూర్చొని నన్ను ఇంటర్నెట్ లో వెతికితే మరీ చిన్న డ్రెస్సెస్ లో నా పిల్లలు నాకు చూడకూడదు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. లుక్ ఎవరున్నారో తెలుసు కదా, మన సంజన గల్రాని గారు. సో ఆవిడ గురించి మనం బిగ్ బాస్ లో ఏమైతే చాలా మంది కమెంట్స్ నేను విన్నాను, దాని గురించి ప్రభాస్ గారు ఎప్పుడో చెప్పారనమాట. బుజ్జిగాడు సినిమాలో అన్నారు ఒక డైలాగ్, అమ్మాయిలు ఏడిస్తే బాగోరు, బట్ మీరు ఏడ్చినా అందంగా ఉన్నారని. సో బిగ్ బాస్ లో కూడా ఆవిడ మీద వచ్చిన మోస్ట్ కమెంట్స్ అవే అనమాట. ఆవిడ పాపం ఆవిడ ఏడిస్తే చాలా మంది బాధపడ్డారు. బికాజ్ ఏంటంటే ఆవిడ హౌస్ లో చాలా మంది చాలా సపోర్ట్స్ తీసుకుంటూ ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం అర్లీ డేస్ లో మనకిచ్చిన ఆ ఎంటర్టైన్మెంట్ గానీ, హౌస్ మొత్తానికి సోలో యాంటాగనిస్ట్ గా వర్క్ చేశారు ఆవిడ. మనకిచ్చిన కిక్కే వేరు సినిమా. సో ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ ప్రియదర్శన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. యా, ఫస్ట్ అంటే చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. బిగ్ బాస్ తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వస్తారని చెప్పి. ఆఫ్ కోర్స్ ఎస్. ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ నుంచి ఇంకా రికవర్ అవుతున్నాం అందరు కంటెస్టెంట్స్. ఇప్పుడు కూడా మేము లేస్తే పొద్దునే సాంగ్ మోగట్లేదే అని ఫీలింగ్. 3.5 months నా పూర్తి లైఫ్ లో నేను అక్కడ ఉండి వచ్చాను. నిజంగా నేనే ఉన్నానా? ఐ వాజ్ వెరీ హై ఆన్ యాంగ్జైటీ ప్రియదర్శన్. నా హ్యాండ్స్ అన్ని ఇట్లుండే, బట్ ఏమీ మాట్లాడకుండా నేను సేల్ త్రూ అయ్యాను. బికాస్ ఐ వాజ్ మిస్సింగ్ మై కిడ్స్ అ లాట్. అండ్ దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఓట్స్ పడిపోయి బయటికి వచ్చే భయం ఉండేది. యాక్చువల్లీ మీరు చూసింది ఓన్లీ 10-20% నేను ఎనర్జీ పెట్టాను. నేను మొత్తం ఎనర్జీ పెట్టలేదు, బికాస్ ఐ వాజ్ లైక్ హోమ్ సిక్, ఐ వాజ్ మిస్సింగ్ మై కిడ్స్. బట్ అందులోనే బై గాడ్స్ గ్రేస్ అన్ని కలిసి వచ్చింది. బట్ ఆ 10-20% లోనే హౌస్ ని గడగడలాడించారు స్టార్టింగ్ మొత్తం. Yes, of course, yes. Of course, yes. అసలు ఆ గట్సీ నేచర్ ఎలా మేము అసలు అంటే, బికాజ్ నార్మల్లీ డెలివరీ తర్వాత ఆ 1 year కొంచెం మెంటల్లీ కూడా కొంచెం వీక్ ఉంటారు మనిషి, ఫిజికల్లీ మెంటల్లీ. బట్ మీరు అంతమంది మీ మీద విరుచుకు పడుతున్నా అసలు ఆ గట్స్ ఏంటి? అసలు ఎంత కూల్ గా నవ్వుతూ, ఎవరు ఎలా మీదకి వచ్చినా నవ్వుతూ మాట్లాడి సమాధానం చెప్పేవారు. కిక్ ఇవ్వడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మాకు. 13 మంది హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. నాకు ఒక 50 మంది కూడా ఉంటే నేను అట్లే ఉంటా, కూల్గా ఉంటా. అవునా? ఓ ఓకేనా? ఓ ఇట్లానా? ఓ మీరు అనుకున్నట్టు నాకేం కాదు. దట్స్ మై నేచర్. ఈవెన్ అట్ హోమ్ పెద్ద గొడవ నడుస్తుంటే కూడా, పెద్ద 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 వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తుంటే కూడా, ఎందుకు ఎందుకు ఎట్లా ఉన్నారు మీరు?
సరదాగా ఉండొచ్చు కదా అని అన్ని జోక్లో మార్చేసి బయటకు వచ్చేస్తాను. Yeah. అది నా రియల్ లైఫ్ నేచర్. వెళ్ళండి ఇల్లు లోపల, ఏంటి మీరు గోలా గోలా, అయ్యో వెళ్ళండి, ఏంటి ఏం చేస్తారు ఇంత ఫైట్ చేసి అని చెప్పేసి బయటకు వచ్చేస్తాను. Yeah, okay. అదే నా So, రియల్ లైఫ్ నేచర్. యాక్చువల్లీ అక్కడ చాలా సిచ్యువేషన్స్ స్ట్రెస్ అయిపోయాను. ఇప్పుడు వీడియోస్ చూస్తే నేనే నా ఇంత స్ట్రెస్ తీసుకున్నాను అనేసి అనుకున్నా బయటకు వచ్చేసి. ఎందుకంటే నేను చాలా లైట్ తీసుకుంటా. అది నా yeah. రియల్ నేచర్. అండ్ ఇప్పుడు హోమ్ సిక్ లేను, ఇప్పుడు ఓవర్ ఎమోషనల్ లేను. అక్కడ హోమ్ సిక్ అయ్యేసరికి, ఓవర్ ఎమోషనల్ అయ్యేసరికి మాకు ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసి మరీ బాయిల్ చేసేసారు. తర్వాత ఆబ్వియస్లీ కొద్దిగా ప్రెషరైజ్డ్ గా బిహేవ్ చేస్తాను. కానీ రియల్ లైఫ్ లో అయితే ఫుల్ చిల్డ్ పర్సన్ నేను. Nice కనిపించింది అది. ఈవెన్ అంతమంది, ఈవెన్ నాగార్జున గారు వచ్చి కూడా దాని గురించి చెప్పినా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఆ ఫన్ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అది నెగిటివ్ గా పోర్ట్రే అవుద్దని భయపడలేదు కూడా. ఎందుకు ఇప్పుడు అక్కడ చేస్తుంటే మాకు వంశవృక్షం దుష్మనీలు లేవు కదా ఎవరితో. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్. Yes. అండ్ యాక్చువల్లీ నేను చాలా స్క్రిప్ట్స్ చదివాను కదా లైఫ్ లో. నేను ఇప్పుడు మీకు చికాకు పెడుతుంటే అది చూసేసి ఇంకొకరు ఎట్లా నవ్వించాలని నాకు తెలుసు. కానీ నేను మీకు ఆ చికాకు పెడుతుంటే అదొక రిథమ్ ఉంది. అది నేను మళ్ళీ నెగిటివ్ గా చేయకూడదు, బూతులు చెప్పకూడదు. బూతులు చెప్తే మేము రాంగ్ అవుతాము. కానీ బూతులు చెప్పలేక కొద్దిగా చికాకు పెడుతుంటే వేరే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ కామెడీ టైమింగ్ యాక్చువల్లీ. దాని గురించి జనాలకి తెలీదు, ఇల్లు లోపల ఉండే జనాలకి. ఇమాన్యుయల్కి అర్థమైంది, బికాస్ ఇమాన్యుయల్ ఇస్ అ కమెడియన్. కానీ వేరే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ చికాకు పడి పిచ్చోళ్ళు అయిపోయారు. నాకు అదే కావాలి. అందరినీ చికాకు పెట్టి పిచ్చోళ్ళు చేసేసారు. నైస్. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 2026 కూడా అలా వచ్చేసింది, ఇంకా సెటిల్ అవుతున్నప్పుడు. ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్, పండగ కూడా వచ్చేసింది. సో ఏంటి చేంజెస్ ఏమన్నా కనిపించినాయా మ్యామ్ బిగ్ బాస్ జర్నీ తర్వాత మీ లైఫ్ లో? లైఫ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. ప్రియాని పిలవచ్చాను. అయ్యో బ్రహ్మాండంగా, చాలా బాగుంది, క్యూట్ గా. లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ మై లైఫ్. బిగ్ బాస్ సీజన్ 9 నేను ఏం చేసుకొని వచ్చాను. అండ్ ప్రతి ప్రాజెక్ట్ లో మేము రిలీజ్ టైంలో కొన్ని రోజులు కనిపిస్తాము, ఇంటర్వ్యూలు చేస్తాము, హోటల్ పంపిస్తాము. కానీ నా మనసు, నా హృదయం, నేను ఎట్లాంటి వ్యక్తివి, నేను ఏంటి, అసలు సంజన అంటే ఏంటి అనేసి ప్రతి ఒక్క ఇంట్లో నా నేచర్ తో సహా నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. నేను ఎక్కడైనా బయటికి వెళ్తే కప్పుకుంటున్నారు నన్ను. ఇట్లా లేడీస్ వచ్చేసి అయ్యో యో 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 ఇట్లా ముట్టుకుంటున్నారు నాకు. అసలు నేనేదో తన బెస్ట్ ఫ్రెండో, నేనేదో తన ఓన్ సిస్టరో, ఓన్ డాటరో అట్లా వచ్చేసి లేడీస్ ఇట్లా కప్పుకుంటున్నారంటే నాకు సిగ్గు వస్తుందంటే థ్యాంక్ యూ చెప్తున్నాను. అంత ప్రేమ, అంత పిచ్చి లవ్. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, కర్ణాటకలో కూడా బయటికి పోతా అయ్యో మీరు నా ఫేవరెట్, నేను ఓట్ చేశాను, ఇట్లా ముద్దులు చేస్తున్నారు. నా అందరు ఫ్రెండ్స్ బాయ్స్ ఎవరు ఉన్నారు అందరూ అయ్యో మా మమ్మీ నీతోనే మాట్లాడాలంటుంది, నీ ఇంటికి రావాలంటుంది. అందరు మమ్మీలు, అక్కలు, చెల్లెలు ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకే రండి నో ప్రాబ్లం రండి అని. నేను ప్రేమిస్తున్నా రిటర్న్ గా. అండ్ బిగ్ బాస్ లో ఆ మమ్మీ అనే ఎమోషన్ ఒకటి క్రియేట్ అయింది కదా. ఇమాన్యుయల్ ప్రతిసారి ఆయన మమ్మీ మమ్మీ అనడం. ఇప్పుడు కూడా నాకు మమ్మనే పిలుస్తాడు. రోజుకి 3 సార్లు మాట్లాడతాను నేను. ఇప్పుడు తను మంచి ఇల్లు కొనాలని మేము ప్రే చేస్తున్నాము. సో అదే ప్లానింగ్ లో మమ్మ ఇట్లా చేయాలా, మమ్మ అట్లా చేయాలా. ఇప్పుడు కూడా రోజుకి 3. నేను ఇమాన్యుయల్ ఏదో ఫేక్ లవ్ స్టోరీ చేసుకోవడం కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఒకరిని వాడుకోవడం కానీ, ఆ ఇంట్లో ఉండడానికి అట్లా చేసుకోలేదు. తను నాకు జెన్యున్ గా మమ్మ పిలిచాడు, నేను కూడా జెన్యున్ గా తన కొడుకు పిలిచాను. నేను తన నుంచి ఓన్లీ 4-5 years ఎల్డర్ ఉంటాను అంతే. కానీ నాకు ఏం మొహమాటము, సిగ్గు అట్లా లేదు. ఒకసారి తను నాకు మమ్మ పిలిస్తే చావు వరకు తను నాకు ఎంత పబ్లిక్ అయినా ఉంటే నాకు మమ్మనే పిలవని, నాకు అట్లానే కావాలి. నేను ఎప్పుడు తన తోడుగానే ఉంటాను. నైస్ వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ మెయిన్ థింగ్, చాలా మంది బిగ్ బాస్ అనలిస్టులు చెప్పిన మాట ఏంటంటే, నార్మల్లీ బిగ్ బాస్ కి అడాప్ట్ అవ్వడానికి, ఆ కంటెస్టెంట్స్ ని మనలో ఓన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది, ఒక ఫ్యూ వీక్స్ పట్టుద్ది. బట్ ఆ ఫ్యూ వీక్స్ మీరే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ ఇన్ ద హౌస్ మాకు. సో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మీరే. అర్లీ డేస్ మొత్తం మీరే క్రియేట్ చేశారు. అవును. యా, బిగ్గెస్ట్. సో నేను యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా చేయలేదు. నాకు ఏదైనా ఫన్ గా చేయాలని ఉండే. ఏం చేసేసుకుంటారు వీళ్ళు మహా, నేను తినేస్తే. నేను ఫస్ట్ పోయి అడిగాను ఒక టీ వండయా అనేసి. ఇవ్వలేమో చెప్పారు. నేను తర్వాత ఆకలి వేస్తుంది, గుడ్డు చూసాను. తినే తాను ఏం చేస్తారో మహా చూద్దాం అనేసి అనుకున్నా. మహా ఏం చేస్తారు, తినేసాను. ఏం వచ్చి కొట్టారా? కాదు కదా. దాని తర్వాత స్టార్ట్ అయింది రచ్చ రంబోలా. సో ఇట్ వాస్ ఫన్. అండ్ ప్రతిసారి నాకు గట్స్ అనేది ఏమీ తక్కువ లేదు.
నేను ఏదైనా రియల్ లైఫ్ లో కూడా నేను ఒంటరిగా నించుకుని ఏదైనా చెప్తే నేను అది కరెక్ట్ అని అనుకుంటే నాకు ఎదుటిగా 50,000 జనాలు ఉండని 1,00,000 జనాలు ఉండని గోలా గోలా చేయని నువ్వు చెప్పింది తప్పు అనేసి నేను ఆలోచించి మాట్లాడి నేను సరి ఇది కరెక్ట్ అని అనుకుంటే అది 50,000 జనాలు ఉండని 1,00,000 జనాలు ఉండని లేదు నేనే కరెక్ట్ ని కూల్ గా నించుకుంటా. సో ఐ యామ్ లైక్ దట్ ఈస్ మై రియల్ లైఫ్ పర్సనాలిటీ. నా హస్బెండ్ కూడా అంటాడు నువ్వు చాలా ముండిదానివి అనేసి. లైక్ నేను కరెక్ట్ ఉంటే నేను ముండినే ఉంటాను, నేను తప్పు ఉంటే ఇమీడియట్ గా తల దించుతాను నేను. కానీ నేను తప్పు లేదంటే నేను అస్సలు తల దించను. ఎందుకు తల దించాలి? ఎవరైనా ఫోర్స్ చేస్తే తల దించుతావా? ఎందుకు? నైస్. సో ఆర్ యూ హ్యాపీ విత్ ద విన్నర్ మ్యామ్? బికాస్ ఏంటంటే బిగ్ బాస్ పర్పస్ ఏంటంటే బిగ్ బాస్ త్రూ జనాలకి దగ్గర అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. అండ్ బిగ్ బాస్ ఉన్నన్ని రోజులు మీరు ఉన్నారు, సో మీరు విన్నర్. సో మీతో పాటు ఉన్న 5గురు విన్నర్సే, టాప్ 5 వరకు వచ్చింది. బికాస్ అన్ని డేస్ ఉన్నారు, గౌరవప్రదంగా బయటకు వచ్చారు లాస్ట్ లో కూడా. బట్ మీరు ఆ విన్నర్ అయినందుకు ఐ మీన్ మీరు హ్యాపీగానే ఉన్నారా? లేదు మీ మైండ్ లో వేరే ఎవరైనా రన్ అయ్యారా, మీరు కానీ లేదా వేరే కంటెస్టెంట్ గానీ? నేనే విన్నర్ అవ్వాలండి, నేను విన్నర్ అవడానికి వేరే వాళ్ళు విన్నర్ అవుతే నేను హ్యాపీ లేను. బట్ ఎక్కడో ఒక చోట కళ్యాణ్ గానీ డెమాన్ గానీ అంత పెద్ద అమౌంట్ తీసుకున్నారు కదా, ఆ పెద్ద అమౌంట్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ ఒక కొత్త ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వస్తే అంత అమౌంట్ సంపాదించడానికి 2-3 years పడుతుంది. అండ్ అందులో ఏమీ సేవింగ్స్ కూడా మిగలవు. సో డబ్బు చాలా కరెక్ట్ చోట పోయింది, కొత్త ఆర్టిస్టులకి పోయింది, కామనర్స్ కి పోయిందని చాలా సంతోషం ఉంది. ట్రాఫీ నాకు రాలేదనేసి చాలా బాధ ఉంది. ట్రాఫీ ఇమాన్యుయల్ కూడా కనీసం రాలేదనేసి ఇంకా బాధగా ఉంది. నేను లేకపోతే ఇమాన్యుయల్ మన ఇద్దరిలోనే మన ఇద్దరినే నేను ఊహించుకున్నాను ట్రాఫీ కోసం. సో అది కాలేదని ఆ బాధ నాతో ఎప్పుడు ఉంటుంది, టు బి ఆనెస్ట్ విత్ యూ. బట్ సూపర్ మ్యామ్, మీరు అందరూ విన్నర్సే. అండ్ మీరు ఇమ్ము గారు ఆ బాండ్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము మేము కూడా. అండ్ మీ కిడ్స్ గురించి చెప్పండి మీరు, బికాస్ సెకండ్ కిడ్ ని చాలా మిస్ అయ్యారు. చాలా సార్లు మీరు ఏడుస్తుంటే మాకు కూడా బాధ వేసింది. అవును, యాక్చువల్లీ సెకండ్ కిడ్ కంటే ఎక్కువ అమ్మాయికి తెలీదు, పాప చిన్నది నేను వెళ్ళిపోయాను అనేసి అమ్మాయికి తెలీదు. నాకు ఆ బాధ తెలుసు, బికాస్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు నా ల్యాబ్ లోనే ఉండేది 5.5 months. నాకు నా అబ్బాయిది చాలా టెన్షన్ ఉండే, బికాస్ తనకు తెలుసు మమ్మీ ఇంట్లో లేదనేసి. ప్రతిరోజు అలారికి ఏం చేస్తుంటాడు, ఎవ్రీ 15-20 minutes నేను తన్ని వెతికేదాన్ని ఎక్కడున్నాడు. బట్ కానీ నోటు నుంచి ఒక్క మాట చెప్పలేను, అంత బరువుగా ఉన్నాను నేను. నా హార్ట్ అయినా ఏదైనా ఉంటే ఒక్క నిమిషం ట్విస్ట్ అయింది, ఇట్స్ ఫైన్. సో అంత బరువుగా ఉంది నా హార్ట్. అండ్ ఆ బరువు హార్ట్ తోనే ప్రతిసారి నేను నన్నే గుర్తు చేపించాను, నేను నేషనల్ టెలివిజన్ లో ఉన్నాను, నేను ఇక్కడ ఒక గోల్ తో వచ్చాను, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, నా రియల్ లైఫ్ నా స్ట్రెంగ్త్ ని చూపించడానికి వచ్చాను. ఇంత టైంలో నేను కోల్పోకూడదు, నేను ఎమోషనల్ అవ్వకూడదు అనేసి నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని, ఇమాన్యుల్ కూడా చాలా సార్లు నన్ను మోటివేట్ చేశాడు, లేదు నువ్వు కోల్పోవద్దు మమ్మా, నువ్వు కోల్పోవద్దు అనేసి మళ్ళీ నాకు మోటివేషన్ చేసేసి మేము we crossed each and every barricade together, every difficulty మేము together cross చేసాము. నైస్. సో ఆల్మోస్ట్ మీకున్న ఎక్స్పీరియన్స్ ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు మరి అర్లీ ఏజ్ లో వచ్చారు, టీనేజ్ లో వచ్చినట్టు వచ్చారు. సో ఆల్మోస్ట్ 50 movies దాకా చేశారు. సో మళ్ళీ ఏంటి ఇప్పుడు బ్యాక్ అవుతున్నారా? ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి కంటిన్యూస్ సినిమాలు చూస్తామా? ఆఫ్ కోర్స్ లక్కీగా ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్రాజెక్ట్ పిల్లలు పెట్టుకొని నేను చేశానంటే, ఇప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటే పిల్లల్ని పెట్టుకొని, పిల్లలు చూసేవాళ్ళు నాకు ఉన్నారు, నా నానీస్ ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని అందరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. నాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నా ఫ్లైట్ టికెట్ ఇస్తే చాలు, వేరే నా ఫ్యామిలీని నేనే పెట్టుకుని నేను ఎక్కడెక్కడ షూటింగ్ ఉంటుంది అక్కడ వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రాజెక్ట్స్ లైక్ భాగ్మతి, I'm looking forward to projects like Arundhati and అట్లాంటి ప్రాజెక్ట్స్, ఉమెన్ సెంట్రిక్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. అండ్ నాకు కంగారు లేదు ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేసి కనిపిద్దాము అనేసి, నాకు కంగారు లేదు. బికాస్ నాకు కూడా పిల్లలు ఉన్నారు, ఐ వాంట్ టు గివ్ దెమ్ మై టైం. నా ప్రీ స్కూల్ ఉంది, స్ప్రౌటింగ్ బ్రిలియన్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ఇట్స్ న్యూ ఇయర్, ఈ ఇయర్ హెవీ అడ్మిషన్స్ ఉంటాయి, ఇట్స్ న్యూ స్కూల్. సో నేను అక్కడ కూడా నా టైం ఇవ్వాలి. సోషల్ మీడియాలో మీలాంటి ఇంటర్వ్యూస్ చేయాలి, ఇన్నోగ్రేషన్స్ వెళ్ళాలి, అవార్డ్ ఫంక్షన్స్ వెళ్ళాలి, మరి ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేస్బుక్ కూడా బాగా నడుస్తుంది, యూట్యూబ్ కూడా చేయాలి. సో నాకు ఉండే వర్క్ 4 summers కావాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ క్వాలిటీ ప్రాజెక్ట్.
వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా, టెలివిజన్ షో అయినా అందరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాకు అప్రోచ్ అవ్వండి. బట్ నాకు ఉమెన్ సెంట్రిక్, నా సెంట్రిక్ ప్రాజెక్ట్ నాకు కావాలి. నా ఏజ్ కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ నాకు కావాలి. నాకు ఆల్రెడీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బట్ ఎక్కువ తేడా కొడుతుంది. పెద్ద ప్లాట్ఫామ్ లోనే వస్తుంది, బట్ నాకు సరైన ప్రాజెక్ట్ సెట్ అవుతే డెఫినెట్ గా నేను వదలను. ఐఎమ్ టిపికల్ వర్కహాలిక్ పర్సన్. యా, అండ్ మీరు ఏదైనా చేయగలరు. దండుపాల్యం లాంటి ప్రాజెక్టులు చూసాం. యా, యూ కెన్ డూ Yes. ఎనీథింగ్. Yes. సో మీ పొటెన్షియల్ ని ఐ మీన్ డౌట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. బికాజ్ ఏంటంటే మీరే అన్నారు కదా మీ స్కెడ్యూల్ కి 4 సంజనాలు ఉండాలని. అవును, నిజం. యా, ఒక స్త్రీ శక్తి నిజంగానే 4 చేతులు ఉన్నట్టు ఒక లేడీ హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరైనా అలాగే పని చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి చేయలేడు అలాంటి పనులు. మేబీ ఐ డోంట్ నో. నేను ఎవరిని ఎక్కువ తక్కువ చూడను, కానీ నాకైతే చాలా వర్క్ ఉంటుంది నిజంగా. ఐ రెస్పెక్ట్ మగవాడి జాతి కూడా అంతే రెస్పెక్ట్ చేస్తాను, స్త్రీ జాతి కూడా అంతే ఈక్వల్ గా చూస్తాను. ఐ డోంట్ లైక్ టు ప్లే ఉమెన్ కార్డ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ని పనులు చేయాలంటే. అండ్ మోర్ ఓవర్ 2026 ఏంటి మ్యామ్ న్యూ రిజల్యూషన్స్ గానీ మేనిఫెస్టేషన్స్ గానీ ఏమైనా తీసుకున్నారా? 2026 ఒక 5-6 కిలోలు తగ్గాలి. మమ్మీ నుంచి అమ్మాయి అవ్వాలి. లేదు, ఇలా బాగున్నారు, క్యూట్ గా ఉన్నారు. బాగున్నాను, బట్ ఇంకా తగ్గాలి. బికాస్ నౌ మై మెటర్నల్ డ్యూటీస్ ఆర్ ఓవర్. నా ఇద్దరు పిల్లలు ఆర్ డన్. సో నా మెటర్నిటీ డ్యూటీస్ అయిపోయినాయి, మమ్మీ అయిన డ్యూటీ అయిపోయింది. సో బాడీని మళ్ళీ చక్కగా అమ్మాయి లాగా రెడీ చేసి ఇది సంజనా నేనా అని అనిపించుకోవాలి. ఆ పని మీద వెళ్ళాలి. జిమ్ లో చాలా టైం స్పెండ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఇంకా హెయిర్, స్కిన్ అన్ని బ్యూటిఫుల్ చేయాలి. స్కూల్లో ఒక 200 పిల్లలు ఉండాలి. ఇట్స్ ప్రీ స్కూల్, సో మా కెపాసిటీని 200 కిడ్స్ ఉంది. సో ఇప్పుడు స్కూల్ ని పెద్దగా సక్సెస్ చేసేసి స్కూల్ ని ఫ్రాంచైజెస్ లో తీసుకొని వెళ్ళాలి. చాలా ఫ్రాంచైజెస్ ఓపెన్ చేయాలి స్కూల్ వి. అండ్ అది కాకుండా అద్భుతమైన ప్రాజెక్ట్ సైన్ చేయాలి. అండ్ ముఖ్యంగా పిల్లల్ని చాలా చాలా టైం ఇవ్వాలి. అండ్ నా ఆయనకి కూడా టైం ఇవ్వాలి, నా ఆయన దగ్గర టైం తీసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్, మై పేరెంట్స్, మై కిడ్స్. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఇస్ మై స్కూల్, మై కెరియర్, మై జిమ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఫ్యామిలీ మాత్రం. ప్యాక్డ్ ఒక పెద్ద లిస్ట్ వేసుకున్నారు అయితే 2026 కి. అవును, ఖచ్చితంగా. యా, సో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మ్యామ్ మేము. అంటే ఒక వాస్క్యులర్ సర్జన్ మీ హార్ట్ ని ఎలా టచ్ చేశారు, ఏం చేశారు, ఏం మాయ చేశారు? ఒక సినిమాటిక్ స్టోరీ లా ఉంటుందా మీ లవ్ స్టోరీ? సినిమాటిక్ స్టోరీ కంటే తక్కువ ఉండదు. 2005 లో నేను కలిసినప్పుడు నేను హాస్పిటల్లోనే కలిసాను. తన హాస్పిటల్లో ఒక ఫ్యాషన్ షో ఉండేది. నేను అప్పుడు ఓన్లీ మోడల్. అండ్ డాక్టర్స్ డేలో ఒక 4 మోడల్స్ మాత్రమే బయట నుంచి, లేకపోతే డాక్టర్స్, నర్సెస్ ర్యాంప్ నడుస్తున్నారు. సో వీళ్ళు కొద్దిగా 4 మోడల్ వస్తే గ్లామర్ ఉంటుంది అనేసి బయట నుంచి 4 మోడల్స్ కొరియోగ్రాఫర్స్ తీసుకొని పోయారు. ఆ రోజు నేను తనని కలిసాను. ఐ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. అండ్ తను ఒక వైట్ కలర్ జుబ్బా వేసుకుంటుండే. నాకు ఆ వైట్ జుబ్బాలో ఒక జెంటిల్మెన్ లాగా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, టిపికల్ డాక్టర్స్ ఎలా మాట్లాడతారు, బాగున్నారా, ఓకే ఓకే, టిపికల్ అట్లా చూస్తే నేను దాన్ని చూస్తూనే ఉండిపోయాను. ఇంత సాఫ్ట్ గా కూడా ఉంటారా, ఇంత జెంటిల్మెన్ లాగా కూడా ఉంటారా ఒక్కరు అనేసి అట్లా. అండ్ నా పక్కన నా ఫ్రెండ్ ఉండే ఇంకొక మోడల్. తను, మీకు పెళ్లి కాలేదా, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మీకు పరిచయం చేస్తాను పెళ్లి అవడానికి, మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు అని చెప్తే, నేను తనకు ఒక విలన్ లుక్ ఇస్తున్నాను, తను ఎందుకు వేరే అమ్మాయిని పరిచయం చేయడానికి చూస్తుంది అనేసి నాకు లోపల మంట వస్తుంది. నేనే మంచి కలిసి 15 minutes కూడా కాలేదు, అప్పుడే నాకు మంట ఏంటి అనేసి నాకు షాక్. కానీ నాకు భయంకరం మంట వస్తుంది. సరే చాలేని ఇది నేను తనకి చెప్తున్నా. అండ్ ఆ రోజు ఇమీడియట్ గా మాకు లంచ్ కొనిపించాడు. తర్వాత కొరియోగ్రఫీ ప్రాక్టీస్ ఉండేది. తర్వాత సాయంత్రం ఫ్యాషన్ షో ఉండేది. తర్వాత ఐ వాజ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ ద షో. ఇప్పుడు ప్లీజ్ రండి, మనతో రండి, మీరు కూడా బాగుంటుంది అనేసి ఆ రోజు నుంచి మేము బయటికి పోవడం స్టార్ట్ చేసాము. రెస్టారెంట్, కాఫీ షాప్, బరిస్తానో, కాఫీ డేనో, అప్పుడన్నీ ఇవన్నీ కాఫీ డే బరిస్తా బాగా నడుస్తుండే. సో ఆయన ప్రామిస్ చేశారా, భరిస్తాను అని ప్రామిస్ చేశారా అప్పుడే? భరిస్తాను అని అయిపోయింది, భరిస్తా వచ్చేసి భరిస్తాను అయిపోయింది. సో అట్లా ఫ్రెండ్షిప్ పెంచింది. అండ్ మాకు ఒక మంచిది అలవాటు అయిపోతుంది తెలుసో తెలియక. సో నాకు ఆ వైబ్ తనతో, తనకు ఆ వైబ్ నాతో. అంటే ఇండైరెక్ట్ గా చెప్తుండో, అయ్యో నా ఇంట్లో నేను ఎట్లా చెప్పాలో, నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. తన డాక్టర్, తను ప్రపోజ్ కూడా చేయడం రాదు, అంతా స్టూడియస్ గాంధీ పర్సన్. ఓకే, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు, వెరీ స్వీట్. అండ్ గౌతమ్ బుద్ధుడు, నేను తనకు వేరే పేరు వచ్చేసి గౌతమ్ బుద్ధుడు అనే పెట్టాను.
సో దిస్ ఇస్ లైఫ్. అండ్ అట్లా ఒకరు ఇష్టం అయిపోతే అప్పటి నుంచి ట్రావెల్ అయ్యాము. తన స్టడీ హౌస్ ఉండేది, ఓన్లీ స్టడీ చేయడానికి అక్కడ పోతాడు. నాకు డౌట్ అక్కడ ఎవరైనా ఉంటారా తనతో అనేసి. సో నేను వస్తాను నీ స్టడీ హౌస్ కి పదా, నేను చూడాలి నీ స్టడీ హౌస్ కి. పోయి చూస్తే ఎవరు లేరు, పూర్తి మెస్ గా ఉంది, డస్ట్ గా. అందుకే నాకు చూపించలేదు తన స్టడీ హౌస్. తన స్టడీ హౌస్ లో పోయి తన జೊತೆಗೆ ఉండడం స్టార్ట్ చేసేసాను. సో లిటరలీ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగానే ఉన్నాం మేము ఒక 19 years నుంచి. నేను కలిసిన నుంచి ఒక 15 days తర్వాత నేను నా ఇంటికే పోవడం మానేశాను తను కలిస్తే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ మోడలింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నా మమ్మీ అనుకుంది ఇదేంటి నా కూతురు ఇంటికే రావట్లేదు అనేసి. నా మమ్మీ కూడా నా లైఫ్ ఒక డిటెక్టివ్ గా ఫాలో చేసేసి, ఓ ఈడు మొబైల్లో ఫోన్ చేస్తున్నాడు, తనతోనే ఉంటుంది ఎవరు అనేసి చూసేసరికి ఒక 2.5 months లో నా మమ్మీకి అర్థమైంది ఈ మనిషి వచ్చేసి ఒక డాక్టరు, ఇంత పెద్ద హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ ఉన్నాడు, మంచోడు అనేసి. సో నా మమ్మీ వచ్చేసి ఇంత తలకాయ నొప్పి, డాక్టర్ నాది, పోయేసి ఒక మంచి అబ్బాయిని కలిసింది, జొతగి ఉండని పోని అనేసి వదిలేసింది. ఐ వాజ్ వెరీ టామ్ బాయిష్, వెరీ బబ్లీ, ఎవరు మాట వినను, నాకేం ఇష్టం అట్లే చేస్తాను, ఏం రాంగ్ చేయను, బట్ స్టిల్ ఐ వాజ్ వెరీ ఇండిపెండెంట్ ఆల్ ద టైమ్. సో ఓకే అట్లీస్ట్ నా బాధ్యత షేర్ చేసుకోవడానికి ఇంకొకరు వచ్చేసాడు, తనతోనే పెళ్లి అవ్వను అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా నా ఆయననే ఫస్ట్ తనకి అబ్బాయి, నేను తర్వాత నేను బయట అమ్మాయిలా నన్ను చూస్తారు. నువ్వంటే ఎందుకు మాకు తలకాయ నొప్పి, అజీజ్ ఉన్నాడు కదా మేము తన్నే చూసుకుంటామని అంటారు. హీఈస్ ఎవ్రీబడీస్ ఫస్ట్ ప్రయారిటీ. ఆల్సో బికాస్ ఈజ్ అ డాక్టర్, నో ద రెస్పెక్ట్ ఇస్ సో హై, బికాస్ ఈజ్ అ సర్జన్. తను ఎన్నో జీవితాలు కాపాడుతాడు, ఎంత మందికో కొత్త లైఫ్ ఇస్తాడు కాబట్టి తనని లిటరలీ గాడ్ లాగా చూస్తారు. అండ్ ఇంట్లో కానీ తన వర్క్ ప్లేస్ లో కానీ అందరికి ఫస్ట్ నా ఆయనే కావాలి, తర్వాత నేను కావాలి. నైస్. సో యాక్చువల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా నుంచి స్టార్ట్ అయింది. అండ్ నేను ఎవరైనా అక్కపక్కన వస్తే అట్లా జరిపించాను ఆయన. ఇది నా ఐటమ్, టచ్ చేసుకోవద్దు, నా ఆయన వచ్చేసి నా ఐటమ్ అనేసి, నాది మాత్రమే అనేసి. నైస్. పూరి జగన్నాథ్ గారు హీరో ఉంటారు కదా, అలాంటి క్వాలిటీస్ అన్ని ఉన్నాయి మీలో. అవును. సో ఇది నాదే, ఇది నా ఐటమే, జరగండి. దాని తనకు కూడా అట్లా. తను లిటరలీ నా హస్బెండ్ ఎంత జెంటిల్మెన్ అంటే, ఎవరైనా మేము ఎక్కడైనా బయటికి పోతే గెట్ టుగెదర్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తారా అని ఒక లేడీస్ ఒక గర్ల్ ఎవరైనా అడిగితే మేము ఒక మెడికల్ రిపోర్ట్ పంపించాలి, నా వైఫ్ ఉంది కదా తన నంబర్ తీసుకోనండి మీరు, నా నంబర్ ఎందుకు, నేను ఫోన్లో తీయను, నాకు టైం ఉండదు, ఇంపార్టెంట్ ఉంటే తను నాకు కన్వే చేస్తుంది. తన మొబైల్ నంబర్ కూడా ఒక అమ్మాయికి ఇవ్వడు. నేను స్టాప్ చేయను, కానీ నాకు లేదు టైం అండి దీనికి అన్ని, మీరు యూ కాంటాక్ట్ హర్ నో ప్లీజ్ అని నా నంబరే తీసుకోవడానికి చెప్తారు. దానికి జెన్యున్ గా ప్రాబ్లం ఉంటే నా నంబర్ తీసుకుంటారు, లేకపోతే అక్కడే జంప్ అయిపోతారు. సచ్ జెంటిల్మెన్ అసలు. నైస్. సో మీరు పెళ్లి చేసుకున్నారు, మరి మీ బావగారు పెళ్లి అసలు అడగలేదు? మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా? బావగారు పెళ్లి అంటే, బావగారు అంటే బుజ్జిగాడి సినిమాలో మీకు ప్రభాస్ గారు బావగారు అవుతారు, త్రిష గారు మీ అక్క. అవును, బట్ బావగారిని అడగలేము కదా. బావగారు ఎట్లయినా బాగుంటారు, పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు, పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. సో పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు ప్రభాస్ గారు. ఎప్పుడైనా బుజ్జిగాడి తర్వాత ఎప్పుడైనా కలిసారమ్మా ప్రభాస్ గారిని? యాక్చువల్లీ హీస్ అ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. తను అట్లా బయటికి ఈవెంట్స్ కి కూడా రారు, తన సొంత మూవీ తప్ప. చాలా రేర్ కదా ప్రభాస్ గారు బయటికి రావడం. దట్ ఈస్ ప్రభాస్ ఫర్ యూ. సో తన షెల్ లోనే ఉంటారు. ఈవెన్ ఆ స్పీచ్ కూడా ఎప్పుడే ఫినిష్ చేద్దామా అని తీసుకుంటారు మైక్ ఆయన. అవును. యా సో కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు ఇప్పుడు. ఈవెన్ మంచి మంచి సినిమాలు వచ్చింది. రాజసాబ్ చూసారా? రాజసాబ్ పాటలు చూసాను, సహానా. కానీ నో టైమ్, ఐఎమ్ స్టిల్ కోపింగ్ అప్. అండ్ బయట వరల్డ్ లో నేను ఇంకా సెట్ అవుతున్నాను. ఈ మొబైల్స్ వాడడం కానీ, పిల్లలతో ఉండడం కానీ, ఇంట్లో 100 డ్రెస్లు వచ్చినాయి, ఎక్కడ సెట్ చేయాలో తెలీదు, ఇక్కడిక్కడే ఫుల్ మూటగా ఉంది ఇంట్లో, గనీ బ్యాగ్స్ లో బట్టలు ఉన్నాయి. సో దట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఈవెన్ నౌ. సగం పని అయిపోయింది, ఇంకా సగం అవుతుంది. అది కాకుండా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను మధ్యలో. హైదరాబాద్ ఆల్రెడీ 2 times వచ్చేసి రిటర్న్ వచ్చాను సంక్రాంతి పండుగ షూటింగ్ కోసం.
అండ్ స్టార్ మా పరివార్ ఉత్సవం కోసం. సో ఇట్స్ రియలీ హెక్టిక్, షెడ్యూల్ ఇస్ వెరీ వెరీ హెక్టిక్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్ వైపు టైం ఇవ్వాలి నేను. అండ్ ఫస్ట్ Yeah. పిల్లల్ని అన్ని సెట్ రైట్ చేయాలి. యా మ్యామ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది, విరాట్ కోహ్లీ గారితో ఉన్న పిక్ వైరల్ అయ్యి ఏమన్నారంటే, అరే సంజన గారు రేంజ్ అదిరా, మీరేంట్రా తక్కువగా చూస్తారు అని చెప్పి. యా, విరాట్ కోహ్లీ గారు అండ్ మీరు ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని చెప్పి బాగా సర్క్యులేట్ అయింది అనమాట. సో ఈ పిక్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? అంటే ఏ ఏ ఏ టైంలో వచ్చింది ఏంటి అని, ఇయర్ గాని? బాగా ఐడియా ఉంది. అవన్నీ గతం అండి. At that point of time RCB was new, and as a Bangalorean, as a very well known film actor, I was called as a guest of honor. So gani friendship e tappa, there's nothing else. Yeah. At that point of time no friendship unde tappa, there's nothing else. Actually, to be honest with you, ee rumors e mana genuine friendship ni chadagottindi. పర్ఫెక్ట్. Actually, rumors రాలేదంటే ఇవాళ కూడా we would have been friends. These unnecessary rumors really destroyed our genuine friendship. Otherwise, I am also a genuine person. I don't need that kind of a publicity in my life. That you know, I'm Virat Kohli's girlfriend or something like that. I really have high respect for him and his family, and I love my family the most. But unnecessary rumors destroyed our very little bit friendship what we had. ఆ బాధ ఉంది నాకు ఎప్పుడు. ఈవెన్ సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయడం ఇది కామన్ అయిపోయింది. అంటే ముందే పాపం ఎవరైనా యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా, పబ్లిక్ ఇమేజ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే రాసి పెట్టుకుని ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయాలని. అలా అయిపోయింది. అవును, that's true, but it's sad, no, because of some unnecessary rumors which are spread by certain people. Otherwise maybe today also we were friends. So అన్ని పాడైపోయింది. So I really feel very bad. అంటే మీకు తెలుసా, మీకు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా యాక్ట్రెస్, అనుపమ పరమేశ్వరన్, జస్ప్రీత్ బుమ్రా అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు ఇండియాలో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫాలో చేశారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాశారు చాలా ఆర్టికల్స్, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి. యా, బట్ బియాండ్ దట్, బీయింగ్ ఏ కన్నడిగా, సో ఆర్సీబీ విన్ అవ్వాలని నేను 18 years గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఈసాల నమ్దే కాస్త ఈసాలే నమ్డు అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఫీలింగ్ చాలా బాగుండే, కానీ ఒక్క రోజులోనే ఫీలింగ్ చెడగొట్టారు. అక్కడ మొత్తం ఇది డెత్స్ అయిపోయినాయి గేట్ లో. ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ అయిన. సో ఫస్ట్ టైం ఆర్సీబీ గెలిచింది. అండ్ నేను యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎనీబడి విన్స్. నాకు అక్కడ షారుఖ్ ఖాన్ టీం అంటే కూడా ప్రాణము. ఇక్కడ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గెలిస్తే కూడా మన టీమే గెలిచిందని ఫీలింగ్. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే కూడా నాకు మన బెంగళూరు టీమే గెలిచిందనేసి ఫీలింగ్. సో ఐ హ్యావ్ లైక్, నాకు ఐ లుక్ ఎట్ క్రికెట్ యాజ్ ఎంటర్టైన్మెంట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ రిలిజన్, మేమే గెలవాలి లేకపోతే ఆడే గెలవాలి అనేసి. దట్ ద బెస్ట్ టీమ్ విన్, నాకు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి. యా, సూపర్. అండ్ బియాండ్ దట్, సినిమాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్, ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, తను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ కి. మేడం ఈ షార్ట్ ఇట్లా చేయండి అట్లా అనేసి. తను కూడా ఒక సెమీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తనని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ని చూస్తూనే ఉండాలి అనిపించే, కలిసి వచ్చే ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ రియలీ వెరీ మెస్మరైజింగ్ టు బి వర్కింగ్ ఇన్ అ సెట్ వే పవన్ కళ్యాణ్ సార్ ఇస్ దేర్. అండ్ మేము ఎక్కడైనా ఉంటే, నేనే కాదు ఒక ఆర్టిస్ట్ గా, ఎంతో మంది ఆర్టిస్ట్ ఉంటే కూడా లొకేషన్ లో దూరం నుంచి తన్నే చూస్తుంటాం. అంటే అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే కూడా ఒక చామ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మీద. ఐ థింక్, ఐ డోంట్ నో వాట్ హీ డస్, సమ్ వెరీ పవర్ఫుల్ యోగా చేస్తారా, లేకపోతే తన మేనిఫెస్టేషన్స్ అంత పవర్ఫుల్ ఉంటాయా, అసలు ఏముంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఆరా అట్లా మెయింటైన్ చేస్తారు, తన సీక్రెట్ ఏంటి అనేసి నిజంగా అర్థం అవ్వదు. ఈ దూరం నుంచి కూడా చూస్తే మనస్ఫూర్తిగా చూస్తూనే ఉండాలి. అసలు ఐస్ కూడా బ్లింక్ చేయలేక చెక్ చేస్తుంటారు. నేనే కాదు, సెట్ అందరూ పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇట్లే చూసి నా ఫోన్ మోగుతున్నాయి, మేము సెట్కి రావాలి 100 ఫోన్ కాల్స్.
the phone calls రోజుకి at one point of time phone తీయడమే మానేశాను, because people are calling, they want to come and see him, they want to come and see him, they want to come and see him. We can't handle so many people location కి వస్తే కదా. So that is like power star is power star. There's no replacement for power star. సూపర్ సూపర్ సూపర్. అంటే మీ నుంచి ఇన్ని వస్తాయని అనుకోలేదు నేను. అంటే ఇక్కడ ఆయన పవర్ గురించి, ఆయన స్టార్డమ్ గురించి, ఎవరు ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బట్ మీరు ఇంత అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. లేదు, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ సో మచ్. అంటే తనని చాలా గౌరవిస్తాను. అండ్ నేను కళ్ళు మూసుకొని మోస్ట్ ఫేవరెట్ #1 స్టార్ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఇస్ నాగార్జున సార్. సూపర్ సూపర్ సూపర్. ఏంటి మళ్ళీ నాగార్జున సార్ తో ఉన్న, అంటే నెక్స్ట్ ఆయనతో ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉందంటారా? ఐ డోంట్ నో, అది సార్కే అడగాలి మీరు. మన చేతిలో ఏముంటుంది, ఆనెస్ట్లీ చెప్పాలంటే మన చేతిలో ఏముంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. బట్ యా, ఆఫ్ కోర్స్, వై నాట్, లైక్ he changed my life completely. నాగార్జున సార్ ఒక ఫాదర్ ఫిగర్ గా, ఒక తండ్రిగా ప్రతిసారి ప్రతి వీక్ వచ్చేసి అద్భుతమైన పేషెన్స్ తో మెంటర్షిప్ ఇచ్చారండి నాగార్జున సార్. ఒక హోస్ట్ అంటే నాగార్జున సార్ బ్యూటీ ఏమంటే అసలు తన కరెక్షన్ కూడా చెప్తారు, అట్ ద సేమ్ టైం ఎదుటి మనిషికి హర్ట్ అవ్వలేక, అంటే తను చెప్పే విధానం, తను హర్ట్ చేసిస్తే అసలు మేము ఏడవచ్చు, వీ కెన్ జస్ట్ ఫీల్ లైక్ మాకు ఇంకా ఈ గేమ్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు. వేరే భాషల్లో కొంతమంది హోస్ట్ నుంచి చూస్తే చాలా గట్టిగా చెప్తారు, అంటే లిటరలీ తిట్టేలా చెప్తారు. నాగార్జున సార్ ఎప్పుడు అట్లా చేయలేదు. ఒక జెంటిల్మెన్ గా, అర్థమైనట్టు, పేషెన్స్ గా డీల్ చేసేసి, ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఉంటే ఎదుటి మనిషికి హార్ట్ కి గుచ్చి గుచ్చి మాట్లాడకూడదు, ఒక గౌరవించి చెప్పి మంచి విధానంలో ఒక కరెక్షన్ చెప్పాలనేసి అది ఎప్పుడు ఫాలో అయ్యారు. నేను ఆ జెంటిల్ మేనిజం తన దగ్గర నేను రియల్ లైఫ్ లో ఇప్పటికీ ఎప్పుడెప్పటికీ నేను నేర్చుకున్నాను. దట్ మేము ఒక సిచ్యువేషన్ లో దొరికిపోతే మేము మరీ అంత రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరమే లేదు, అర్చి రియాక్ట్ అయ్యే అవసరం లేదు, రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, మరీ హార్ష్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, బూతులు అసలు వాడే అవసరం లేదు. అండ్ ఒక బ్యాలెన్స్డ్ గా ఆ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి వచ్చేయచ్చు అండ్ సాల్వ్ చేసేయచ్చు ఆ ప్రాబ్లం. సో అది నేను తన పేషెన్స్ లెవెల్, తన వే ఆఫ్ నరేషన్, వే ఆఫ్ ఓరేషన్ ఏముందో చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ లో. సో నేను ఒక సిచ్యువేషన్ లో దొరకపోతే కూడా ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, బిగ్ బాస్ లో నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాగార్జున సార్ ఏమన్నారు, నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నేను అట్లే రియాక్ట్ అవుతాను అనేసి ఆ కొన్ని లెసన్స్ నాకు నా మనసులో, నా హార్ట్ లో, నా బ్రెయిన్ లో ఉండిపోయినాయి. నాకు ఇవే లెసన్స్ నాకు లైఫ్ లో 15-20 years బ్యాక్ వచ్చి ఉంటే నేను ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కరికి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతుంది లైఫ్ లో. సో ద వే యూ డీల్ విత్ అ ప్రాబ్లమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నాకు నాగార్జున సార్ ఒక మెంటర్ గా నేర్పించారు. సో ఆ ప్రాబ్లమ్స్ తో పాటు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అమ్మ నుండి అమ్మాయిగా మారాలి అనుకుంటున్నాను, ఈ ఫేజ్ టర్న్ అవ్వాలనుకుంటున్నానని. ఇప్పుడు ఆయన, ఐ మీన్ బ్యూటీ సీక్రెట్స్ అడగాలనుకుంటే మీరు ఆయన అడుగుంటే ఆయన దానికి కూడా మెంటర్ అయ్యేవారు. ఫుడ్ చెప్తావే సంజన, ఎంత ఫుడ్ కావాలి అంటారు. తక్కువ తింటే మంచిదే కదా నీకు, నువ్వు ఒక డాక్టర్ పిల్లం కదా అని అంటారు. సో అది కూడా ఆఫ్ కోర్స్ నేర్చుకున్నాం, అవన్నీ అప్లై అవుతాయి ఇప్పుడు. హీస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఏం ఫిట్ ఉంటారో బయట, ఈ షేప్ ఉంటారు నాగార్జున సార్. దాన్ని చూస్తే అసలు చూస్తూనే ఉండిపోయారు. నిజం చెప్పనా, ఓపెన్ గా చెప్పనా, నేను బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండడానికి మొదటైన కారణము, వన్ అండ్ ఓన్లీ కారణం, ఎప్పుడు సాటర్డే వస్తుంది, ఎప్పుడు సండే వస్తుంది, ఎప్పుడు నేను నాగార్జున సార్కి కళ్ళు పూర్తిగా చూస్తాను. బికాస్ అక్కడ ఉండే బాధలు, ప్రాబ్లము, హోమ్ సిక్కు, ఇష్యూస్, ప్రతి ఒక్కటి గొడవలు, డిఫరెన్సెస్ విత్ పీపుల్ అన్ని పక్క పెట్టే, సాటర్డే వచ్చిందబ్బా, సార్ వస్తారు అని ఆ హ్యాపీనెస్ లో అసలు మనసు తనకి చూసే ఆనందంలో అన్ని మర్చిపోతాం. రియలీ లుక్ ఫార్వర్డ్ టు హిమ్. అండ్ తను వచ్చిన ప్రతి వారం వచ్చేసి అది జడ్జ్మెంట్ డే, అది జడ్జ్ వచ్చి చెప్తారు కదా, యువర్ క్రూసిఫైడ్ ఆర్ యువర్ అనేసి, ఏం చేసావు ఏం చేయలేదు, అది కూడా నాకు టెన్షన్ లేదు. కానీ నాకు సార్ వచ్చేసి చాలా ఏదైనా చెప్పని, నాకు నాగార్జున సార్ దగ్గర తిట్టించుకోవడానికి కూడా ఏమీ బాధ లేదు, ఎందుకంటే నాకు నాగార్జున సార్ తిప్పుతున్నారు కదా.
సో నేను సార్ అట్లే చూస్తుంటాను నాకు నవ్వు కూడా వస్తుంది కానీ ఓకే సార్ ఇట్లా చేయను అట్లా చేయను నేను చెప్తూ ఉంటాను కానీ మనసులో నాకు ఏమీ బాధ ఉండదు. నాకు నాగార్జున సార్ తిట్టుతున్నారు కదా పర్లేదని అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ధైర్యంగా గేట్స్ ఓపెన్ చేస్తే బయటకు వచ్చేయడానికి అక్కడ అసలు వెనకడికి వేయట్లేదే, మేము ఇక్కడ టెన్షన్ పడతా ఉన్నాం ఎక్కడ వెళ్ళిపోతారా గేట్స్ ఓపెన్ చేయమని. అంత ధైర్యం ఎలా ఉంది మేము అసలు? లేదంటే నాకు ఎక్కడో ఒక చోట కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ నాకు గేట్ బయట పోవడానికి అంటున్నారు. సో నాకు బాధ అనిపించింది. లేదు సార్ నేను అట్లాంటి పర్సన్ కాదు, నాకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో నేను వెళ్ళిపోతాను, నాకు ఆ లెవెల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారంటే నేను ఇది చెప్పాను. నేను చాలా హంబుల్ వేలో చెప్పాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఎవ్రీ వన్ స్టూడ్ బై మై సైడ్. చాలా సపోర్ట్ చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ సిచ్యువేషన్ నుంచి. బట్ ఒక పాజిటివ్ పేరుతో బయటకు వచ్చేయడానికి రీజన్ కూడా నాగార్జున సరే. బికాస్ తను నాకు మళ్ళీ మెంటర్షిప్ ఇచ్చారు. లేదు బయటకు పోవడానికి నీకు ఆప్షన్ ఉంది కానీ నువ్వు పోకూడదు, నువ్వు గేమ్ లోనే ఉండాలనేసి అక్కడ కూడా ఒక తండ్రిగా నించుకొని నన్ను గైడ్ చేశారు. నేను ఐ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఆల్ మై లైఫ్. సో కన్నడ విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీలో మీది ఒక చాలా పెద్ద స్కేల్. మీకున్న స్కేల్ అంటే మీరు శివన్నతో చేశారు, సుదీప్ గారితో చేశారు, దర్శన్ గారితో చేశారు, సూపర్ స్టార్స్ అందరితో ఆల్మోస్ట్ నటించేశారు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మ్యామ్ నేను, అంటే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను సింక్ చేయాలి కాబట్టి. మీరు అన్న మాటే స్టార్టింగ్ మిమ్మల్ని అందరూ ఓన్ చేసుకుని పట్టుకుని, ఈవెన్ మమ్మీస్ అందరూ మీతో మాట్లాడాలనుకుని, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి, లేడీస్ అందరూ వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుని కిస్ చేసి ఈ రేంజ్ ప్రేమ చూపించారు. ఇంకొక సైడ్ ఈ సోషల్ మీడియాలో కొంతమంది, అంటే ఎక్కువ మంది ఉండరు, ఎంతో తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఒక ఇప్పుడు విరాట్ కోహ్లీ గారికి మీరు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేదేమో, చెడగొట్టేశారు కొంతమంది. సో అలాగే దర్శన్ గారి విషయంలో కూడా ఒక అత్యుత్సాహం చూపించిన ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాస్త క్రిమినల్ గా టర్న్ అయ్యారు. లైఫ్ ఎలా టర్న్ చేస్తారో, ఎవరు ఎలా టర్న్ చేస్తారో తెలియదు, ఎవరిని మనం తిట్టలేం. బట్ ఇలాంటి కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో మీకు దర్శన్ గారు ఆ కేసు చూసిన తర్వాత ఏమనిపించిందండి అసలు? ఎంత తొందరగా తను బయటపడితే అంత మంచిది అని నాకు అనిపిస్తుందండి. నాకు ఆ పర్టికులర్ మర్డర్ అయ్యే అబ్బాయి ఫ్యామిలీ మీద చాలా చాలా జాలి వేస్తుంది. కానీ దర్శన్ సారు తన అక్క పక్కన ఉండేవాడు వల్లే ఇరికిపోయాడు. తను ఒక ఈగ కూడా కొట్టాడండి. చాలా జెంటిల్మెన్ పర్సన్, చాలా జాలి ఉంటుంది తనకి మనసులో. అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ని కూడా తన బిడ్డల్లా చూస్తాడు లిటరలీ. అండ్ అట్లాంటి ఒక వ్యక్తి, అంత పెద్ద పొజిషన్ లో ఉండే వ్యక్తి వాళ్ళు ఇంత బాధలో ఉన్నాడంటే ప్రతిరోజు నేను నా ఆయన్ని కూడా చెప్పుకుంటాను, అయ్యో దర్శన్ సార్ తొందరగా బయటికి రావాలి అని. నేను ఆయన్ని కూడా నేను చెప్పుకుంటాను. ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ టు గో అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ ఆల్సో. కానీ నేను పోయి చూస్తే మళ్ళీ కొంతమంది ఏమేమో పబ్లిష్ చేస్తారు. నేను ఆయన్నికే చెప్పాను మేమిద్దరు పోయి కలిసి రావాలనేసి. కానీ ఏం పబ్లిష్ చేస్తారో, ఆ పబ్లిష్ చేసే న్యూస్ నుంచి తనకి ఇంకా బాధ వేస్తుందో, కేసు మీద ఏదైనా పొరపాటు ఎఫెక్ట్ పడుతుందో అనేసి ఆ పర్టిక్యులర్ మొహమాటంలో మేము పోలేదు కలవడానికి, నేను నా ఆయన. చాలా బాధ వేస్తుందండి. అసలు ఇట్లా కాకూడదు, ఎవరితో శత్రుత కూడా కాకూడదు, ఎంత ప్రాబ్లం అయిపోయింది ఇది. మొత్తం పరిస్థితిలోనే ఈ ఫుల్ సిచ్యువేషన్ లైఫ్ లో అవ్వకూడదు, ఎవరికి ఇట్లా అవ్వకూడదండి. అండ్ ఇంకొక కేసు చూసుకుంటే శివన్నతో మీకు మంచి మంచి ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంది. పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళ భావించారు. అంటే కారణ జన్ముడు, ఒక దైవాంశ సంభూతుడు అన్నట్టు ఆయన చేసే సేవ గురించి కానీ, సర్వీస్ గురించి కానీ. బట్ అలాంటి వ్యక్తి ఆ రోజు ఆయన ఇంకా లేరు మన మధ్య అన్నప్పుడు ఏంటి మ్యామ్ అది? హ్యూజ్ లాస్. దర్శన్ సార్ కేసు అయినా, లేకపోతే పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఇవాళ లేదంటే, ఇవన్నీ కన్నడ ఇండస్ట్రీలో మార్కెట్ లో పెద్ద దెబ్బ అండి. అంటే ఎంతో టెక్నీషియన్స్ కి పునీత్ రాజ్ కుమార్ సార్ ఆల్సో వెరీ పొటెన్షియల్ ప్రొడ్యూసర్, నాట్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ ఇప్పుడైతే కర్ణాటకలో ద లవ్ వి ఆల్ హ్యావ్ ఆన్ పునీత్ రాజ్ కుమార్ సార్, బుక్స్ లో లెసన్స్ లో తన ఒక చాప్టర్ పెడుతున్నారు. సో లైఫ్ ఇస్ అన్ఫేర్ అని అనిపిస్తుంది పునీత్ రాజ్ కుమార్ స్టోరీ వింటే. నిజంగా తను ఉండే వ్యక్తి చాలా సమాజంకి యూజ్ అయ్యే వ్యక్తి వెళ్ళిపోయాడు అనేసి చాలా బాధిస్తుంది. సో అండ్ మీరు ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని దుమ్ము రేపేశారు. ఇప్పుడు హిందీ కూడా యాడ్ అయ్యి పాన్ ఇండియా సినిమాల్లో మేము చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి దాని గురించి మాకేమైనా ప్రామిస్ చేయబోతున్నారు ఈ 2026 లో? ఐ విల్ టేక్ వన్ డే యాజ్ ఇట్ కమ్స్. నేను ఏమి కంగారులో లేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పెద్ద యాడ్స్ చేసుకుని నాకు నా పిల్లలకి టైం ఇవ్వాలని ఉందండి.
నేను చాలా మిస్ అయినా నా పిల్లలకి. అండ్ నేను నా కంఫర్ట్ చూసుకుని నేను ముందుకెళ్ళేసి నేను ప్రతి ఒక్కటి చేయాలి. నాకు డబ్బు పిచ్చి లేదు. నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ మనీ విల్ ఫాలో యూ. నాకు మంచి ప్రాజెక్ట్ చేసి జనాల మనసులో దిగి ఇంప్రెస్ చేసి అరే వా ప్రాజెక్ట్ చేయాలంటే బిగ్ బాస్ తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టులు కనిపించాలి సంజన అనేసి, సంజన గల్రాని నుంచి ఇది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి దట్ ఈస్ మై విజన్. సో దానికి కొద్దిగా టైం కూడా పడితే నాకు కంగారు లేదు. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ అయ్యో ఇదేదో మిస్ అయిపోతుంది లైఫ్ లో అనేసి నేను చూడను. ఐ వాంట్ డూ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ ప్రొడ్యూసర్స్ టు కాల్ మీ. అది ఏ భాష అయినా ఉందని. అండ్ నాకు ఆల్రెడీ 2 ఫిల్మ్స్ రిలీజ్ లో ఉన్నాయి. ఒకటి తెలుగులో మణిశంకర్ అని ఫిల్మ్ రిలీజ్ లో ఉంది, దట్ ఈస్ ఉమెన్ సెంట్రిక్ ఓన్లీ. అండ్ అది కూడా ఇప్పుడు మంచి ఫోర్స్ లో వచ్చి ఉంటుంది మణిశంకర్, బికాస్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. అది కాకుండా కుండరాండి ఆఫీస్ అని శ్రీనాథ్ బాషితో మలయాళంలో ఐ హావ్ అ వెరీ గుడ్ రిలీజ్. శ్రీనాథ్ బాషి మంజుమన్ బాయ్స్ తర్వాత చాలా హిట్ అయ్యారు హీరో. సో ఐ హావ్ అ రిలీజ్ విత్ హిమ్ యాజ్ వెల్. సో ఈ 2 రిలీజెస్ కి నేను ఎదురు చూస్తున్నా. యా, సో మీ అబ్బాయి పేరు ఆర్యవర్ధన్ మ్యామ్? ఆర్యవర్ధన్. నా అబ్బాయి పేరా? ఆ, నా అబ్బాయి పేరు వచ్చేసి అలారిక్. అలారిక్. ఓకే ఓకే. యా, సో పాప పేరండి ఇప్పుడు అజైనా. అజైనా. అలారిక్ అండ్ అజైనా. అజీజ్ ప్లస్ Nice. అజీజ్. నా అబ్బాయి పేరు వచ్చేసి అలారిక్ అండ్ నా అమ్మాయి పేరు వచ్చేసి అజైనా. అజైనా అంటే అజీజ్ ప్లస్ సంజన వచ్చేసి అజైనా అయ్యారు. అండ్ Nice. అలారిక్ ఆల్సో ఇస్ రష్యన్ నేమ్. అలారిక్ మీనింగ్ ఏమంటే నోబుల్ మాస్టర్. నోబుల్ మాస్టర్. అవునవును, అంటే గొప్పమైన జననాయకుడు. నైస్. అసలు ఎంత థింక్ చేస్తారా మీరు అన్ని లాంగ్వేజెస్ లోకి వెళ్ళి వరల్డ్ నాకు లేదు అంటే నాకు నా స్కూల్లో నా పేరు ఉండేది అర్చన అనేసి, తర్వాత ఇండస్ట్రీకి వస్తే సంజన అయినా. కానీ అర్చన అయినా సంజన అయినా ఇవన్నీ కామన్ నేమ్స్. నా అబ్బాయి పేరు ఎక్కడ ఎవరు వినకూడదు, నేనే ఫస్ట్ ఇన్వెంట్ చేయాలి ఆ పేరుని అనేసి చాలా రీసెర్చ్ చేసి పెట్టాను నేను తన పేరు. సో యా, మాకు తెలుసు మీ పేరు అర్చనా గల్రాని ఇంతకు ముందు అని చెప్పి. ఈవెన్ స్క్రీన్ నేమ్ ఇప్పుడు ఎలా అయింది. బట్ మీరు మొత్తం టోటల్ అవెంజర్స్ లాగా ఏ ఫ్యామిలీ అనమాట మీది? అవును, డెఫినెట్లీ అవెంజర్స్ లాగా. నా హస్బెండ్ వచ్చేసి ముస్లిం, నేను వచ్చేసి హిందూ. నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో. నాలో అన్ని రిలీజన్స్ ఉంటాయి. నేను అన్ని దేవుళ్ళని ప్రే చేస్తాను, అన్ని దేవుళ్ళని నమ్ముతాను. డెఫినెట్లీ. యా, ఏ ఫ్యామిలీ మొత్తం అన్ని ఏతో స్టార్ట్ అయ్యే ఫ్యామిలీ అనమాట మీది. ఇంకా ఏ అవును, letter తో? నేను సంజన, బట్ ఎస్ ఆఫ్ కోర్స్ అర్చన. ఎస్. యా యా, సూపర్ మ్యామ్, సూపర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇఫ్ ఎట్ ఆల్ మీరు కంఫర్టబుల్ ఫీల్ అయితే చెప్పండి. సో వాట్స్ యువర్ టేక్? యా యా, ఇఫ్ ఎట్ ఆల్ డిస్కంఫర్ట్ అయితే మేము కట్ చేద్దాం అది. ఓకే. మ్యామ్ యా, వాట్స్ యువర్ టేక్ ఆన్ డ్రగ్స్ మ్యామ్? అంటే ఇది కొంచెం మిమ్మల్ని మెంటల్లీ డిప్రెషన్ లోకి తీసుకెళ్ళింది ఆ దరిద్రం అంతా అని చెప్పి మేము విన్నాం. లేదు, నాకు ఏమీ డిప్రెషన్ లో తీసుకొని వెళ్ళే డ్రగ్స్ లేదు. నేను ఏమీ డ్రగ్స్ వాడలేదు. నా లైఫ్ లో ఏం ట్రామా అయిందంటే 2020లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు. అండ్ ఆడు తన హౌస్ లో ఏదో ఆ సిగరెట్ లో కలిసి ఇది తాగుతాడు కదా, తన హౌస్ లో తాగాడు. నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నా. అప్పుడు కోవిడ్ నడుస్తుంది. సో ఆడింట్లో ఎవరు చేస్తున్నారు? నా ఫోన్ లో 100 కాంటాక్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుస్తుందా? తెలీదు. సో నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నాను, జస్ట్ జనరలీ. అండ్ రీడైల్ లిస్ట్ లో నేనుంటే తను వచ్చేసి పట్టారు. తన్ను పెడితే నేను రీడైల్ లిస్ట్ లో ఉన్నాను. నన్ను ఎంక్వైరీ కోసం అని పిలిచేసి నన్ను ఓకే ఇది పెద్ద పేరు ఉండే సెలబ్రిటీ, తిన్ని ఇరికిపిద్దాం, ఇరికిపిస్తే మీడియాలో రచ్చరంబోలా అనేసి నాకు జస్ట్ ఎంక్వైరీకి పిలిపించి నన్ను అరెస్ట్ చేసేసారు. అండ్ నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు ఇంటికి పోనివ్వండి, నాకు సంబంధం లేదంటే నా ముఖం చూసి నవ్వుతున్నారు. మీరు అరెస్ట్ అయిపోయారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళా అంటారు. నాకు ఎందుకు అరెస్ట్ చేశారు అనేసి కూడా నాకు అర్థం కాలేదు. అండ్ బయట చూస్తే ఎన్డీటీవీ నుంచి ప్రతి ఒక్క నేషనల్ మీడియా, రిపబ్లిక్ టీవీ నుంచి ప్రతి ఒక్క సంజన అండర్ అరెస్ట్ ని వస్తుంది. అండ్ జీవితం సర్వనాశనం చేసేసానండి. అండ్ తను డీలర్ అంట, తను కన్జ్యూమర్ కాదంట. ఇంకొకరు వచ్చేసి తను కన్జ్యూమర్ కూడా అంట. తను అమెరికాతో డీలింగ్ చేస్తుందంట, తను యూరోప్ తో డీలింగ్ చేస్తుందంట. ఏం రూమర్స్ అండి. ఇప్పుడు సమాంత గారిది బ్రేకప్ అయింది, ఎన్ని రూమర్స్ వచ్చినాయి పాపం. సో ఒక అమ్మాయి అండ్ నా చేతిలో నా మొబైల్ లేదు, నా మొబైల్ లాక్కున్నారు. నా ఇంట్లో లా అనేది ఎవరికి తెలీదు.
ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ ఎంక్వైరీకి పిలిస్తే కూడా అనవసరంగా పోయాను అనేసి తర్వాత నాకు అంటున్నారు, మీరు పోలేదంటే కూడా అయిపోయింది, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అగేన్స్ట్ యూ. కానీ అన్నిటికంటే బయటకు పడ్డాను. కానీ బయటికి పడేసరికి ఈ ప్రాబ్లం అయ్యే టైంలో ఒక 2000, 3000, 5000 న్యూస్ ఆర్టికల్స్ వస్తే, బయటికి పడిన తర్వాత ఒక 20 to 50 పీపుల్ కూడా పబ్లిష్ చేయలేదు. సంజనాకి హైకోర్టు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేసి తను అమాయకుడివి అనేసి అనౌన్స్ అయిపోయింది అనేసి. నోబడీ ఇస్ పుట్టింగ్ పాజిటివ్ న్యూస్. సో అందరి దృష్టిలో నేను కష్టపడి పైకొచ్చే ఆర్టిస్టు అసలు అందరి దృష్టిలో ఒక క్రిమినల్ గా మిగిలిపోయాను, ఇరికిపోయాను, పడిపోయాను. సో యాక్చువల్లీ బిగ్ బాస్ పోయే ఉద్దేశం ఏమంటే, నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న బేబీ చేతిలో పెట్టుకొని అంత అవసరం ఏముందంటే నేను ఆ నింద నుంచి బయటికి పడ్డాలి. ఎందుకంటే నా పిల్లలు ఎక్కడైనా బయటికి పోతే తన మమ్మీ వచ్చేసి సీజన్ 9 లో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. డ్రగ్స్ తో అంత యాంగ్జైటీతో ఇష్యూ ఉంటే 105 days లోపల ఎట్లా ఉంటామండి అంత కామ్ గా? కరెక్ట్. ఎట్లా ఉండగలుగుతాం? మీ అందరి ముందు 100 కెమెరాల్లో ఉన్నాను, ఒక సిగరెట్ కూడా నేను తాగను. ఇన్ఫాక్ట్ అక్కడ సుమన్ అన్న సిగరెట్ తాగితే ఇది బ్యాడ్ ఫర్ హెల్త్ అని తన సిగరెట్ లాక్కొని దాచి తనకు కూడా టార్చర్ చేశాను. అది నా మెంటాలిటీ. ఒక మందు గ్లాస్ కూడా అలవాట్లేదు, ఒక గ్లాస్ మందు కూడా అలవాట్లేదు. నాకు 2 హెల్దీ పిల్లలు ఉన్నాయి. అలారిక్ వాజ్ బోర్న్ ఇన్ 2022, అజైనా వాజ్ బోర్న్ ఇన్ 2025. 2020లో కేసు అయింది. నాకు అలవాట్లు ఉంటే హెల్దీ బేబీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో సిచ్యువేషన్సే ఇప్పుడు సగర్వంగా నన్ను బయటపడేసినాయి. అండ్ నేను ఒక హోమ్లీ స్వీట్ బబ్లీ గర్ల్, నా గురించి ఒక బ్యాండెడ్ క్వీన్ లాగా మాట్లాడారు. అసలు నేను చేయలేని తప్పు కోసం నాకు తలదించి జీవితంలో నేను బ్రతకాలి అని అట్లా టార్చర్ చేసేసారు నన్ను. సో నాకు బిగ్ బాస్ వచ్చేసరికి నేను ఒక 4-5 years నేను ప్రెగ్నెన్సీలో కూడా ఉంటే, నేను నిద్రపోతుంటే అసలు ఈ పిల్లో మీద ఇంత మార్క్ ఉండేదండి, ఇంత పెద్ద మార్క్. ఎందుకంటే అంత ఏడ్చేవాడిని నేను చేయలేని తప్పు కోసం నా పేరు పాడు చేశారు, నేను చేయలేని తప్పు కోసం నాకు ఇనాగ్రేషన్స్ రావట్లేదు, నాకు పెద్ద పెద్ద మూవీస్ రావట్లేదు, ఓన్లీ 2 movies చేస్తున్నాను. ప్రతి ఇయర్ 5 movies చేసే ఆర్టిస్ట్ నేను, పెద్ద స్టార్స్ తో. నేను చేయలేని తప్పు కోసం నా మీద నింద పెట్టారు, నేను చేయలేనిది నాకు చెప్పాను నేను చేశాను అనేసి. నా తప్పేంటి అనేసి ఎంత ఏడ్చానంటే, ఆ ఏడుపు, ఆ పెయిన్ నాకు తెలుసు, నా అమ్మకి తెలుసు, నా హస్బెండ్ కి తెలుసు. కాబట్టి ఫైనల్ గా బిగ్ బాస్ వచ్చే టైంకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మీ అందరికీ ప్రౌడ్ చేయాలి, నేను ఏంటో అనేసి జీవితంలో నిలబడి చూపించాలి, నేను ఏంటో అనేసి మొత్తం వరల్డ్ కి చూపించాలి. ఆ 4000, 5000 ఆర్టికల్స్ తో ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడారో ఆ అందరు క్రిటిక్స్ కి నేను ఒక ఫేస్ మీద ప్రేమగా దెబ్బ కొట్టాలి, ఇదిరా నేను అనేసి. ఆ ప్రేమగా ఇచ్చే దెబ్బ వచ్చేసి కోపంలో ఇచ్చే దెబ్బ కంటే చాలా పెద్దది. అందుకే నేను బిగ్ బాస్ కి పోవాలి, నాతో మీరు ఇంట్లో కూడా సహకరించాలి అనేసి నేను ఇంటెన్షన్ తో పోయాను. అండ్ ఇవన్నీ నేను బ్రతుకునేదే చాలా పెద్ద విషయం అండి ఆ కేసు తర్వాత. బికాస్ ఆ కేసు వచ్చిన టైంలో నాకు ఒక 15 kilos 18 kilos నా వెయిట్ తగ్గిపోయింది. నేను ఇంకేంటి జుట్టు అన్ని ఎగిరిపోయినాయి. నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఇంకా ఒక 15-20 days ప్రొలాంగ్ అయి ఉంటే నాకు ఆ ట్రామాలో నేను చచ్చిపోయేవాడిని. సో నాకు చిన్న వాటికి కూడా లైఫ్ లో ఇప్పుడు చాలా వాల్యూ ఉంది. ప్రతిసారి నవ్వి ఉండాలి, ప్రతిసారి హ్యాపీ ఉండాలి, ప్రతిసారి కూల్ గా ఉండాలి, లైఫ్ లో కూల్ గా డీల్ చేయాలి ప్రతి ఒక్కటి. సో అవన్నీ లైఫ్ లెసన్స్ నాకు అక్కడి నుంచి వచ్చినాయి. సూపర్, ఫైనలీ యూ డిడ్ ఇట్ మ్యామ్. అంటే చాలా ప్రేమగానే కొట్టారు గట్టిగా అందరినీ. అవును, ప్రేమగానే కొట్టాను. అండ్ నేను ఏంటో అనేసి చూపించి వచ్చాను. నా హస్బెండ్ కూడా నేను బయటికి వస్తే చెప్పాడు, నువ్వు ఏమనుకోని పోయావో అది నువ్వు సాధించే బయటికి వచ్చావు. అమెరికా నుంచి పేషెంట్స్ వస్తే తనకి మణిపాల్ హాస్పిటల్లో వి లవ్ యువర్ వైఫ్ అండి అని వచ్చేసి వేరే జెంట్స్ అంటున్నారు. థ్యాంక్ యూ లవ్ మై వైఫ్ అంటున్నారు. లవ్ యువర్ వైఫ్ అండి, మై వైఫ్ లైఫ్ లవ్స్ యువర్ వైఫ్, ఐ లవ్ యువర్ వైఫ్ అని అంటున్నారు అందరూ వచ్చేసి యుఎస్ నుంచి తెలుగు జనాలు. మళ్ళీ చూసామండి ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ లో వి లవ్ యువర్ వైఫ్ అంటే అయ్యో ఇదేంటయ్యా తను వచ్చేసి మై వైఫ్ అంటున్నారు. కానీ తను ఒక ప్రేమగా ఒక ఫ్యాన్ లా అంటున్నాడని అది పాజిటివ్ గా తీసుకుంటున్నారు. మోర్ ఓవర్ ఈ డ్రగ్స్ ఇలాంటి మత్తు ఇదంతా మెంటల్లీ వీక్ గా ఉన్న పీపుల్ కి, మీరు మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్. నేను వేరే ఆయనకి సమాధానం చెప్పే పర్సన్ అండి. నాకు ఎవరైనా చస్తూ ఉంటే లేవయ్యా, బాగుండయ్యా, ఇంకా 2 సంవత్సరాలు బ్రతుకుతావా, ఏం కాలేదు నీకు, ఈ మందన్ని అనవసరం, లేవయ్యా అనేసి నేను యాక్చువల్లీ వేరే ఆయన్ని ప్రోత్సహించే మనిషి లైఫ్ లో. సూపర్.
సో ఫైనల్లీ 2026 నాకు తెలిసి ఒక మంచి బిగినింగ్. ఆల్రెడీ 50 మూవీస్ ఆల్మోస్ట్ చేశారు. సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం మేము. త్వరగా ఆ సెంచరీ కొట్టాలి. మళ్ళీ సంవత్సరానికి మీ పూర్వ వైభవం రావాలి. 5 సినిమాలు సంవత్సరానికి చేసి, లేదంటే ఈసారి 10 సినిమాలు చేసి మొత్తం మీద సెంచరీ కొట్టాలి నెంబర్. మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను మ్యామ్ నేను. ఖచ్చితంగా ఈవెన్ ఐఎమ్ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. నిజంగా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. సెంచరీ కొట్టాలి అండ్ చాలా వర్క్ చేయాలి. మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలి ఆడియన్స్ కి అని కోరుకుంటున్నాను. సో మ్యామ్, వన్ మోర్ క్వశ్చన్. సో రీసెంట్ గా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైక్ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, శివాజీ గారు అనసూయ గారి మధ్య జరిగింది అనమాట. సో ఉమెన్ వస్త్రాధరణ గురించి, అంటే కాస్ట్యూమ్స్ గురించి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే చర్చ జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ టేక్ ఏంటి దాని మీద? మై టేక్ ఇస్, నేను శివాజీ గారికి నేను సపోర్ట్ చేస్తాను. బికాస్ తను చెప్పింది ఒక మంచి ఇంటెన్షన్ తో చెప్పాడండి. తను ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. ఐ సా హిస్ స్పీచ్. తను ఎవరిని అసలు తగ్గించి మాట్లాడలేదు అండ్ ఒక గుడ్ ఇంటెన్షన్ తో ఒక వెల్ విషర్ గా చెప్పాడు. అండ్ నిజం చెప్పాలంటే సి నౌ వెన్ ఐ వాజ్ యంగ్, వెన్ ఐ వాజ్ 16-17, నేను కొన్ని మూవీస్ చేశాను అండ్ నేను కూర్చుంటే కొన్ని యాంగిల్స్ లో కొంతమంది ఫోటో దిగారు. ఇవాళ నేనే ఆ మూవీస్ చూస్తే, లేకపోతే ఆ ఫొటోస్ ఇట్లాంటి నేను నార్మల్ గానే కూర్చున్నాను, రకరకాల యాంగిల్స్ లో దిగిన ఫొటోస్ చూస్తే ఎందుకబ్బా ఈ యాంగిల్లో ఫోటో దిగారు, ఎందుకు నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు నేను ఇట్లా చిన్న డ్రెస్ వేసుకున్నాను, ఎందుకు అనవసరంగా నేను ఈ రోల్ చేశాను అనేసి నాకు ఇవాళ బాధ కలిసి వస్తుంది. ఎందుకంటే టుడే ఐఎమ్ అ మెచ్యూర్డ్ పర్సన్ అండ్ అప్పుడు నేను కంగారు పడ్డా. మేబీ నేను ఈ మూవీ మిస్ చేసిస్తే నాకు ఫ్యూచర్ ఉండదేమో, ఇంకొక ప్రాజెక్ట్ రాదేమో, నేను ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేమేమో, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వలేనేమో అనేసి నాకు ఇన్సెక్యూరిటీస్ ఉండే. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ అండ్ నాకు ఫ్యూచర్ ఉండదేమో, నాకు ఇన్కమ్ ఉండదేమో, నాకు లైఫ్ ఐడెంటిటీ ఉండదేమో అనేసి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండే. అప్పుడు నా చెయ్యి పట్టుకుని, లేదురా నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు, నువ్వు చాలా యాక్టివ్ పర్సన్, నువ్వు యాక్టింగ్ లో స్కోర్ చేయగలుగుతావు, నువ్వు మంచి రోల్స్ కోసం వెయిట్ చేయి, ఇంకా డిగ్నిఫైడ్ రోల్స్ కోసం వెయిట్ చేయి అని నా చెయ్యి పట్టుకుని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఇది మీ ఛానల్లో ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, కొత్త ఆర్టిస్ట్ ఎవరు వస్తారో కంగారు పడొద్దు. మీకు సాటిస్ఫాక్షన్ ఉండి చాలా మంచి రోల్స్ ఉంటేనే మీరు చేయండి. ఎందుకంటే ఇవాళ నాకు 2 పిల్లలు ఉన్నారు. రేపు రోజు నా పిల్లలు కూడా కూర్చొని నన్ను ఇంటర్నెట్ లో వెతికితే మరీ చిన్న డ్రెస్సెస్ లో నా పిల్లలు నాకు చూడకూడదు. నమ్ముతారో లేదో, ఎంతో పెద్ద వెబ్సైట్స్ కి నేను ఫోన్ చేసి, నేను పర్టికులర్ లింక్ పెట్టేసి నేనే మాట్లాడాలి. బికాస్ తను నా స్టాఫ్ ఫోన్ తీయరు, పట్టించుకోరు. స్టాఫ్ ఫోన్ చేసి, సార్ ప్లీజ్ ఈ ఒక ఫోటో డిలీట్ చేస్తారా, సార్ ప్లీజ్ ఈ ఒక వీడియో డిలీట్ చేస్తారా అనేసి బ్రతిమిలాడతాను నేను. బికాస్ నాకు ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది. నేను కొద్దిగా టామ్ బాయ్ లాంటి మనిషి ఉండేవి. కానీ ఇప్పుడు అనవసరంగా చేశానే, నాకు ఎవరు గైడ్ చేయలేదే దేవుడా అనేసి ఎంత బాధ వస్తుందంటే. అండ్ ఆ రోజు నేను చేసిన రోల్ వల్లే నాకు ఈ రోజు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ అమ్మాయి ఇట్లాంటి రోల్ చేసింది అంటే, నేను చేసిందని కెమెరా ముందు అది ఒక ప్రొఫెషన్ గానే చేశాను. కానీ మరీ గ్లామర్ చేయడానికి, ఓవర్ గ్లామర్ చేయడానికి అవసరం లేదండి అని నాకు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ కొద్దిగా గ్లామర్ చేయండి. ఇప్పుడు నేను కూడా వేసుకునే డ్రెస్ గ్లామరే ఉంది, ఇదేం తక్కువ లేదు, మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను. బట్ స్టిల్ మేము ఎంత కంఫర్టబుల్ ఉన్నాము, 100 మంది వస్తే కూడా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. సో మేము అన్ని రకాల్లో ఇట్లా, ఇది కూడా గ్లామర్ గా ఉంది, ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోనండి గ్లామర్ గా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ రోల్ కి చాలా 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 ఇంపార్టెంట్, మీరు ఆ రోల్ కి జస్టిస్ చేయాలి, డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ కి జస్టిస్ చేయాలంటే కొద్దిగా గ్లామర్, స్లైట్ గా గ్లామర్ వేసుకోనండి. కానీ అనవసరంగా గ్లామర్ వేసుకుని సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, సోషల్ మీడియాలో లైక్స్ కోసము, రీల్స్ లో కింద బూతులు వచ్చేసి వైరల్ అవడానికి కోసం అట్లా నెగటివ్ గా చేస్తున్నారంటే ఖచ్చితంగా కంపులేస్తుంది మీ నుంచి. సో ఆ పని చేయకండి అనేసి నేను అందరు యూత్ కి చెప్పడానికి ఇష్టపడతాను, అందరు ఫిల్మ్ యాక్టర్స్ కి కూడా చెప్పడానికి ఇష్టపడతాను. బికాస్ మాకు ఆ టెంపరరీ సక్సెస్ ది మాకు ఇప్పుడు తెలియదు. మాకు ఆ టెంపరరీ సక్సెస్ ఇప్పుడు ఒక ఫ్యూ లైక్స్ రావచ్చు, మరియు మాకు ఫ్యూ వ్యూస్ రావచ్చు, కానీ దానివల్లే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయో ఇట్స్ రియలీ డిస్గస్టింగ్, ఇట్స్ అ డిజాస్టర్. సో మన డిగ్నిటీ కంటే ఎక్కువ అండ్ మంచిగా కవర్డ్ క్లోత్స్ వేసుకొని చక్కగా గ్లామర్ గా క్లాసీగా ఉండడం చాలా మంచిది అనేసి నాకు అనిపిస్తుంది.
సూపర్ అంటే బేసికల్ ఏంటంటే మీరు చూశారు కాబట్టి లైఫ్ ని, పిల్లలు వచ్చిన అవును. తర్వాత ఇదంతా ఆలోచించి భలే చెప్పారు అసలు. అండ్ అసలు యూట్యూబ్ లో డిలీట్ చేయరండి. యూట్యూబ్ లో డిలీట్ చేయరు, ఎందుకంటే ఇవాళ కూడా అది వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. డబ్బులు కూడా ఇస్తామంటే డిలీట్ చేయరండి. అసలు ఫీల్ రియలీ బ్యాడ్ కొన్ని వీడియోస్ డిలీట్ చేయాలంటే. అండ్ అవి అన్ని మూవీ వీడియోలే, ఏం పర్సనల్ లైఫ్ వీడియోలు లేవు. కానీ నాకు మూవీ వీడియోలే నాకు ఇంత బాధ వేస్తుంది, నేను ఈ మూవీలో ఇట్లా గ్లామర్ గా నటించాను అనవసరంగా అనేసి. అంటే ఇక్కడ పర్సనల్ గా డ్రెస్లు వేసుకుని ఎట్లా పండగ చేస్తున్నారు నా వల్ల నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ శివాజీ సార్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మ్యాటర్. అండ్ ప్రొలాంగ్ చెయ్యట్లేదు, ప్రొలాంగ్ కోసం కాదు, కానీ మీరు ఇప్పుడు ఇదంతా ఎంత బాగా ఆలోచించారు. సో మోస్ట్లీ శివాజీ గారు చెప్పింది ఏంటంటే సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యొద్దు అని కూడా చెప్పలేదు. బయటకి పబ్లిక్ వచ్చినప్పుడు కొంచెం మంచిగా వేసుకుంటే మీకు థ్రెట్ తగ్గే అవకాశం ఉంది అని చెప్పారు. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. యా. అండ్ అనసూయ గారి కమెంట్స్ మీరు విన్నారో లేదో తెలీదు. ఆవిడే ఓపెన్ గా చెప్పింది ఏంటంటే, మా అబ్బాయి కూడా, పెద్ద అబ్బాయి కూడా సమ్ టైమ్స్ చెప్తూ ఉంటాడు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని చెప్పి. మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు వేసుకోవద్దు అని చెప్తే, ఇట్స్ మై చాయిస్ అని చెప్తాను అని చెప్పి ఆవిడ చెప్పారు. దట్ ఈస్ హర్ చాయిస్. తను ఏం చేస్తారో చేయని. కానీ ఐఎమ్ నాట్ అపోజింగ్ వాట్ అనసూయ వాంట్స్ టు వేర్ ఆర్ వాట్ అనసూయ డస్ నాట్ వాంట్ టు వేర్. తన బాడీ మీద నాకు హక్కు లేదు. నేను ఇచ్చిన సజెషన్ వచ్చేసి, అందరూ కొత్త ఆర్టిస్ట్ కి, అందరూ కాలేజ్ పోయే అమ్మాయిలకి, అందరూ వయసులో ఉండే అమ్మాయిలకి, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 13 to 21, 22 మాకు చాలా ఎక్కువ జోష్ ఉంటుంది బాడీలో. ఆ జోష్ లో మేము ఏం చేస్తాం మాకు అర్థం కాదు. అమ్మ నాన్నకు విరుద్ధంగా పోతాము, ఇంటికి లేట్ గా వస్తాము, క్లబ్ కి పోతాము, డాన్స్ చేస్తాము, చిన్న డ్రెస్ వేసుకుంటాము, మేమే ఐశ్వర్యరాయ్, మేమే మాధురి దీక్షిత్ ని ఆ జూమ్ లో ఉంటాము. సో నా సజెషన్ వచ్చేసి ఆ అందరు అమ్మాయిలకి, ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటే, ఎంత కవర్డ్ గా ఉంటే లైఫ్ అంత సేఫ్ గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఆలోచించండి ప్రతిసారి. అండ్ మీరు కవర్డ్ గా కూర్చుంటే ఎవరు ఏ యాంగిల్లో అయినా ఫోటో దిగని, మాకేంటి, మాకు ఆర్గ్యుమెంటే ఉండదు, క్లాషే ఉండదు. ఆ ఫోటో వైరల్ అవుతే కూడా మాకు భయం ఉండదు. ఒక చిన్న డ్రెస్ వేసుకుని ఎదుటి ఉండేవాళ్ళు ఎట్లా దిగుతాడు ఫోటో, మాకు దానికంటే మా లైఫ్ నాశనం అవుతుంది. తనకేంటి ఏదో ఒక కెమెరాలో దిగాడు. ప్రతి ఒక్కరి చేతిలో హెచ్డి కెమెరా ఉంది ఇప్పుడు మొబైల్లో. సో యూత్ గా వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉండాలి అనేసి నాకు అనిపిస్తుంది. సూపర్ టేక్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ ఫెమినిజం తరపు నుంచి అంటే రాంగ్ గా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత క్లియర్ గా మాట్లాడడం, మీరు టీన్స్ నుంచి 60s వరకు మాట్లాడారు. అంటే ఆ టీనేజ్ లో ఎలా ఉంటది, ఆ హార్మోన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటది, 60s లో ఎలా ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ ని అని చెప్పి బాగా చెప్పారు అసలు. సూపర్ మ్యామ్, సూపర్. అండ్ ఫైనల్లీ ఐ విష్ ఇక్కడ నుంచి ఈ 2026 నుంచి ఒక కొత్త లైఫ్ మీకు రావాలి. త్వరలోనే ఆ సెంచరీ కొట్టాలి ఫిల్మోగ్రఫీలో. మేము కూడా మళ్ళీ కలవాలి, మిమ్మల్ని మళ్ళీ కలవాలి, ఇంటర్వ్యూస్ లో, ప్రమోషన్స్ లో గానీ కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ ప్రియా, లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Lots of love to iDream team. నా అందరు ఫ్యాన్స్ కి, నా అందరు ఓటర్స్ కి, నన్ను గెలిపించడానికి, నన్ను నిలబడించడానికి చాలా 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 థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్తే అయినా, ఎక్కడెక్కడ కలిస్తే మేడం రోజుకి 3 times మిస్డ్ కాల్ ఇచ్చాము, ఓట్ చేసాము మీకు అనేసి ప్రతి ఒక్కరు నన్ను పట్టేసి ముద్దు చేస్తారు. చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్తే అయినా తక్కువ. నన్ను ఆశీర్వాదించండి, నా పిల్లల్ని కూడా ఆశీర్వాదించండి. నేను మీ ముందు చాలా మంచి ప్రాజెక్ట్ రావాలని కూడా నాకు ఆశీర్వాదించండి. సో ఫైనల్లీ మన ఆడియన్స్ అందరికి మరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారా, పొంగల్ విషయం? iDream ఛానల్ చూసే ఆడియన్స్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మీ సంజనా గల్రాని అని చెప్పండి. నేను మీ సంజనా గల్రాని. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఆల్. బిగ్ బాస్ తర్వాత ఇంట్లో డ్రామా చేయడానికే వీలు అవ్వట్లేదు, చాలా బోర్ అవుతున్నా ఇంట్లో. అన్ని నార్మల్ గా వెళ్తుంది. ఫుల్ డ్రామా చేయాలి మనసు అవుతుంది, కానీ డ్రామా చేయలేని సొంత ఇంట్లో ఉన్నాను కదా, ప్రయోజనం లేదు. ఐ మిస్ మై ఆడియన్స్, ఐ లవ్ మై ఆడియన్స్, ఐ లవ్ మై ఆడియన్స్ సో మచ్. మీ వల్లే నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యాన్స్. లవ్ యూ. యా మ్యామ్, మేము కూడా మీ డ్రామా మిస్ అవుతున్నాం. సో త్వరగా వచ్చేయండి, రెగ్యులర్ గా కలుస్తూ ఉండండి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ప్రియా. బాయ్ మ్యామ్, బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.